ఇవాళటి కథ మంచితనం గురించి. ఒక అడవిలో గజరాజు అనే ముసలి ఏనుగు నివసించేది. అది చాలా తెలివైంది, దయగలది. తన చిన్న ఏనుగు పిల్లలకు మంచితనం, నిజాయితీ గురించి పాఠాలు చెప్తూ పెంచుతుంది. అయితే ఒకరోజు గజరాజు తన చిన్న ఏనుగుతో ఇలా అంది: బాబూ, మనం ఎప్పుడూ మంచిగా ఉండాలి. ఇతరులకు సహాయం చేస్తే ఏదో ఒక రూపంలో ఆ సహాయం మనకే మేలు చేస్తుంది అని. అది విన్న చిన్న ఏనుగు ఇలా అంది: నాన్న, అందరూ మంచివాళ్ళైతే ఈ అడవి మరింత అందంగా మారుతుంది కదా. దానికి గజరాజు, అవును బాబు, మంచితనం ఎప్పుడూ మంచి మార్గాన్ని చూపుతుంది అని చెప్తాడు. ఒకరోజు రాత్రి అందరూ నిద్రలో ఉన్నప్పుడు ఓ దొంగ నక్క నిశ్శబ్దంగా గజరాజు నివసించే చోటుకి వచ్చింది. ఆ నక్క ఇంట్లోకి ప్రవేశించి పండ్లు దొంగలించసాగింది. కానీ చిన్న ఏనుగు మేల్కొని దాన్ని చూసేసింది. అప్పుడు చిన్న ఏనుగు ఆశ్చర్యంగా ఇలా అంది: నక్క, నువ్వు మా ఇంట్లో ఏం చేస్తున్నావు? ఇది తప్పు కదూ అని అంది. దానికి దొంగ నక్క ఒక్కసారిగా భయపడి వెనక్కు తొలగింది. కానీ అప్పటికే గజరాజు మేల్కొని వచ్చాడు. గజరాజు నక్కను చూసి కఠినంగా కాకుండా ప్రశాంతంగా మాట్లాడాడు. గజరాజు నక్కతో ఇలా అన్నాడు: ఏం నక్క, ఎందుకు దొంగతనం చేశావు? నీవు నిజాయితీగా జీవించలేవా అని అన్నాడు. దానికి దొంగ నక్క భయపడుతూ, నాకు తిండి దొరకలేదు, ఆకలికి భరించలేక దొంగతనం చేశాను అని అంటుంది. గజరాజు నక్కను శిక్షించలేదు, బదులుగా దానికి మంచి మార్గం చూపాడు. గజరాజు ఇలా అన్నాడు: బాబూ, నీకు స్నేహితులు ఉన్నప్పుడు ఆకలితో ఉండాల్సిన అవసరం లేదు. నువ్వు నిజాయితీగా బ్రతకాలని నిర్ణయించుకుంటే మేమంతా నీకు సహాయం చేస్తాము అని అంటాడు. దానికి దొంగ నక్క కన్నీళ్లతో, మీరు నన్ను శిక్షించకుండా మంచి మార్గం చూపుతున్నారు, ఇక నుంచి మారిపోతాను అని అంటుంది. మరుసటి రోజు ఉదయం మారిన నక్క నిజాయితీగా జీవించాలని